ఏంటి మేడం ఫైర్ బ్రాండ్ సంధ్యా రెడ్డి ఈ మధ్య బాగా ఫైర్ అవుతున్నారు చాలా పలు అంశాల మీద. ముఖ్యంగా ఈ ఏదైతే శివాజీ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన దాని మీద మీ యొక్క స్పందన ఏంటి, మీ యొక్క స్టాండ్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు శివాజీ గారు బ్రదర్ కరెక్టే మాట్లాడారు. అంటే కొంతమంది హీరోయిన్లను ఉద్దేశించి చెప్పాడు, అందరు చెప్పలే. ఆ హీరోయిన్లను కూడా బ్యాడ్ ఒపీనియన్తో చెప్పలేదు, ఇలా ఉంటే బాగుంటుంది నా సిస్టర్స్ అని చెప్పాడు. నేను చెప్పింది మీరు వినండి అని కూడా చెప్పలేదు. అది హీరోయిన్స్కి చెప్తే అనసూయ వచ్చింది. అనసూయ హీరోయిన్ కాదు కదా, ఏ సినిమాలో హీరోయిన్ అనసూయ? ఏ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ అండి తను. ఆమె హీరోయిన్ కాదు. నేను అంటే ఎంతో మంది ఉన్నారు, ఈమె నేను అని వచ్చింది కాబట్టి ఈరోజు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నామండి. ఇలా ఎంత పేరు వచ్చింది. అంతకుముందు అనసూయ జబర్దస్త్ అనసూయ ఉండొచ్చు, కానీ ఈ రోజు అయితే ఫుల్ 2 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా ఫుల్ అదనమాట. అంటే ఆమెకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. అయితే నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ శివాజీ గారు నిండుగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది అంటే మొత్తం చీర కట్టుకొని రండి అని చెప్పలేదు. కొంచెం పద్ధతిగా ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పారు, మీకు కంఫర్టబుల్గా ఉంటుందని. సగం సగం బట్టల్లో ఏముంటుంది సార్? ఇప్పుడు అది కూడా లుల్లుమాల్ ఏదో ఓపెనింగ్ అప్పుడు పోయినప్పుడు ఆ డ్రెస్ లో అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది, నితి అగర్వాల్. అయితే ఆయన సినీ ఫీల్డ్ కాబట్టి అమ్మాయి ఆ రోజు అమ్మాయి పరిస్థితి ఏంటి సార్? నిజంగా కూడా ఆ డ్రెస్ కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటూ కూర్చోవాలన్నా, లేకపోతే అది ఎంత ఇబ్బంది అయ్యేది చెప్పండి. అంతమందిలో బాడీ గార్డ్లు ఏం చేస్తారు సార్? మగపిల్లలు ఎట్లా మీద పడి ఆ డ్రెస్ మొత్తం ఉంటే మగపిల్లలే అందరు అమ్మాయిని ఓన్ చేసుకొని కార్లో కూర్చోబెట్టి జరిగి అది ఉద్దేశించి తమ్ముడు చెప్తే శివాజీ మీద ఇక శివండం ఎత్తిండ్రు అనుకోరాదు వీళ్ళందరూ కూడా. మాకు స్వేచ్ఛ లేదా, మాకు అది లేదంటే ఏం స్వేచ్ఛ అండి? స్వేచ్ఛ దేనికి? మిమ్మల్ని ఏమైనా బయటికి రావద్దన్నాడా, సినిమాలు తీయొద్దన్నాడా, మిమ్మల్ని తిరగొద్దన్నాడా? డ్రెస్సులు కొంచెం వేసుకోండి, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. డ్రెస్ పంజాబ్ డ్రెస్లు వేసుకొని జీన్స్ వేసుకోవద్దన్నాడా, టీషర్ట్ వేసుకోవద్దని చెప్పిండా? ఎందుకు? ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలు దొంగ అని ఎందుకు అనసూయ కులుకొచ్చింది? వాళ్ళందరూ అన్నారు అనేది అదే. ఒక్కటే సార్, ఇవాళ మనము ఇంట్లో బంగారము డబ్బులు ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకొని లాక్ వేసుకొని వస్తాం. మనం బయటకు వచ్చినాము, బజార్లో పెట్టరాం కదా. ఈ డబ్బుకున్న విలువ, సొమ్ములకున్న విలువ మన శరీరంలో ఉన్న భాగాలకు లేదని నేను అడుగుతున్నా. అయితే అనసూయ అలాంటి గ్లామర్ చూపించేటువంటి సార్ ఇప్పుడు అలా లేకపోతే చూడరు అని కొంతమంది. ఒకటి చెప్పనా సార్, నీ డబ్బుల కోసం, నీ వ్యక్తిత్వం కోసం, లేకపోతే నువ్వు బతకడం కోసం, నీ కుటుంబం వెళ్ళడం కోసం, అది నీచమైన బతుకు. మీరు అనసూయను చూపించమనంటే మీ మూవీలోనో లేకపోతే ఇంకా వేరే టైప్లో చూపించినా అది కూడా దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. కానీ అక్కడ మేము ఇట్లా వేసుకొని తిరుగుతామంటే నో. మాలాంటి మహిళలు కొంతమంది ఉంటాం, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అనసూయకు ఉండవు, బరిదెగించి అది ఏ డ్రెస్లైనా వేసుకుంటుంది. కొంతమందికి ఏది యుగాలు మారినా మన భారతదేశం, మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉండాలి కూడా. మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సార్? మనం బతుకమ్మతో ఎందుకు బోరుస్తున్నాం? అమెరికా పోతే చీర కట్టుకొని అమెరికాలో మనం ఫ్లైట్ దిగితే అమెరికాతో ఆరు ఇండియన్ అంటారు. ఎందుకంటారు? మన చీరకున్న గొప్పదనం అది. అట్లని శివాజీ గారు చీరనే కట్టుకొని రండి అని చెప్పలా, పంజాబ్ డ్రెస్ వేసుకోండి నిండుగా అని ఆ మాటకి ఆయనను ఎంత ట్రోల్ చేశారు. 99% మహిళలు, ఎట్ ద సేమ్ టైం జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎవడన్నా సపోర్ట్ చేస్తున్నాడా? మీరు ఒక్క మాట అనండి సార్. ఎక్కడైనా నేను అనేది ఏం సార్ అంటే, మీరు అనొచ్చు, ఏం మేడం నిండుగా బట్టలు వేసుకుంటే రేపులు జరగవా, అత్యాచారాలు జరగవా అంటే జరుగుతున్నాయి కదా. వాళ్ళలో ఏం చూసారండి అని అడుగుతుండొచ్చు. ఇంకా కొంతమంది ఆడక్కలు కూడా అడుగుతుంటారు, ఏ అమ్మా దానివల్లనే వచ్చిందా అంటే, ఒకటి సార్, ఒక అవయవాలు ఒక మనిషి చూస్తున్నప్పుడు, ఓ గంజాయి తాగినప్పుడు లేకపోతే డ్రింక్ చేసినప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అవయవాలు అనేది మగాడిలో మైకంలో ముంచిపోయి దాన్ని ఏమవుతుందంటే ఎడిక్ట్ అయిపోతాడు వాడు. అంటే ఇప్పుడు అనసూయ ఉంది, అనసూయ ఒక దాంట్లో ఒకటి అన్నా సార్, మరి ఆ వీడియోలో మరి ఇప్పుడు అది ఓపెన్ అవుతాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత కొన్ని వీడియోస్ డిలీట్ చేసింది, మరి నాకు అది ఓపెన్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి నాకు తెలిసి అయితే ఓపెన్ కావట్లేదు. అంటే నేను ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే అది చూపించాలి. ఏమంటుందంటే మందు తాగితేనేనా అనసూయను చూస్తే కిక్కు రాదా అన్నది. అంటే అనసూయను చూస్తే కిక్ ఎట్లా వస్తుందండి? ఏ రకంగా వస్తుందండి? అనసూయను చూస్తే మొగడికి కిక్కు రావాలి, బయట మొగోనికి ఎట్లా కిక్ వస్తుందండి? చెప్పండి మీరే. కిక్కు రావాలని కోరుకుంటుంది అంటారు.
ఇప్పుడు ఆమెనే చెప్తుంది అనసూయని చూస్తే కిక్కు రాదా అంటది. మళ్ళీ ఏం చెప్తుంది, నేను బట్టలు మొత్తం సగం సగం వేసుకుంటా అండి, నేను అన్ని చూపిస్తా అండి, మీరు మాత్రం చూడకండి నిగ్రహంగా ఉండమంటది. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నువ్వు చూపిస్తావు కానీ మగ పోరాడు మాత్రం నిగ్రహం ఉండాలి. అలా తలకు మాసిందానా? మగవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాడు కంట్రోల్లో ఉండలేడు. అక్కడ అక్కనా చెల్లెనా తమ్ముడా ఇంకెవరా సిస్టరా ఎవరనేది ఆ కంట్రోల్లో ఉండలేరు. అది మగ బుద్ధి అంటే వాడి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అది జరుగుతుంటది. సరే అనసూయని చూడంగానే రేపులు జరుగుతాయి అంటే జరగవు. అనసూయను ఊహించుకొని ఆ మైకంతో అనసూయ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, చిన్మయి లాంటిది చాలా మంది ఉన్నారు కదా, అలా డ్రెస్సులు వేసుకుంటే ఆ డ్రెస్ వల్ల స్వేచ్ఛ కాదు. ఇలాంటి అనర్థాలు జరుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, అదే సైకాలజీగా వాడికి మైండ్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఆ మూమెంట్లో వాడు ఆపుకోలేకపోయినప్పుడు ఏం చేస్తాడు, ఇలాంటి 80 ఏళ్ళ ముసలామ మీద 50 ఏళ్ళ ముసలామ మీద 5 ఏళ్ళ చిన్నారుల మీద వాడికి అప్పుడు వాడు అక్కడ చిన్నారి ఉందని తెలియదు. మైండ్ లో మొత్తం అన్సూయ లాంటి సగం సగం బట్టలు వేసుకొని ఇక్కడ కిక్ ఎక్కిస్తుంది కదా మగ యువతకి, ఆ కిక్ అనేది ఆమెలో వాడిలో ప్రేరేపించేసి అనార్థాలకు దారితీస్తుంది. అది 100% సైకాలజీగా సైంటిస్ట్గా మీరు తెలుసుకోండి. కొంతమందికి తెలియకపోతే పొట్టి బట్టల వల్ల నష్టమైంది స్వేచ్ఛ. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, స్వేచ్ఛ అంటే ఏంటి? బట్టలలోని స్వేచ్ఛ. ఒక మగాడితో సమానంగా ఎదుగు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, మంచి తిండి తిను, మంచి చదువుకో. మీ ఇంట్లో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో చేయనీయకపోతే నాకు హక్కు ఉంది అని కొట్లాడు స్వేచ్ఛగాను. బట్టలలో స్వేచ్ఛ లేదని చెప్తున్నా నేను. బట్టలలో ఎక్కడ స్వేచ్ఛ ఉంది సార్? సగం సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ అంటే నో, నేను ఒప్పుకోను. నా వర్షన్ వరకు నేను ఒప్పుకోను. బట్టలలో స్వేచ్ఛ లేదు మేడం. ఇప్పుడు ఈ బట్టల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ స్వేచ్ఛని హరించడం అనేది జరుగుతుంది, మహిళల మీద ఇది కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ. ఒకటి చెప్పనా, మహిళలకు రెస్పెక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. మేము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మగవాళ్ళు కదా, మీరు బజార్లో ఒక ఆడపిల్ల పోతుంటే ఒక ఉందాగా ఉన్న అమ్మాయి చీర కట్టుకోను మంచి నిండుగా డ్రెస్ వేసుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి భార్య పెళ్లి కాకపోతే నాకు ఇలాంటి భార్య రావాలంటాడు. అదే నువ్వు అనసూయలాగా బిగినీలు వేసుకొని అవి రోడ్డు మీద పోతుంటే నువ్వేమనుకుంటావు, అబ్బా దీన్ని ఒక్కరోజు నాతో ఉంటే చాలు అనిపిస్తుందా? జీవితాంతం ఉండాలనిపిస్తుంది, ఒక్కరోజు ఉండాలనిపిస్తుందా? ఒక్కరోజు అనిపిస్తుంది. ఈ అవకాశం ఎవరిచ్చారు? ఆ డ్రెస్సింగ్ వల్ల 100% మనిషి విలువ తెలుసుకోవచ్చు. ఒక మనిషికి విలువ డ్రెస్సింగ్ లోనే. ఎందుకు అంటే అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100%. నువ్వు నిన్ను చూడడానికి ఇట్లా పోయినవాడు నిన్ను చూస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చింది అది. ఎవరు చెప్పారు? మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఇష్టానుసారంగా మేము ఏ డ్రెస్సులు అంటే ఆ డ్రెస్సులు వేసుకుంటామండి, మేము బజార్లో తిరుగుతామండి, మీరు అడగొద్దండి, మీరు చెయ్యొద్దంటే ఎట్లా ఉంటుంది సార్? చూడండి ఒకసారి. బికినీతో ఉంది స్విమ్మింగ్ పూల్లో. అదే ఆమె చెప్తుంది కదా, నన్ను చూస్తే కిక్ ఎక్కాలని చెప్పి తనే చెప్తుంది కదా. ఇప్పుడు దేంతో కొట్టాలి? ఇది ఏమంటుంది, నేను మా హస్బెండ్తో నేను ట్రిప్ వెళ్ళానండి. నీ హస్బెండ్తో ట్రిప్ వెళ్ళినప్పుడు నీ వ్యక్తిగతంగా నీ ఫోన్లో పెట్టుకోవాలి. ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేసినావు? పబ్లిక్లోకి వచ్చినాయి అంటే నా లంగా జారిపోతే నా నాడ జారిపోయి నా లంగా జారిపోతే తప్పులేదు, కానీ మీరు చూస్తే మీ పక్కింటి కుర్రాడు చూసి నన్ను నవ్విండు అన్నట్టుంది అనసూయది. ఇప్పుడు అంతే, నేను ఇప్పితే మేము చూపిస్తే చూడండి, సగం బట్టలు వేసుకొని నేను ఏ చూపించినా చూడండి, మీరు మాత్రం కామెంట్ చేస్తే మాత్రం మీ మీద కేసు బుక్ చేస్తా అంటది. వాట్ ఈస్ దిస్ సార్? మీరే చెప్పండి. మీరు నేను ఒక్క మాట అంటున్నాను సార్, ఇవాళ ఎంతమంది మీ ఆడదాన్ని ఒక దేవతలాగా ఎందుకు పోలుస్తాం సార్ మనం? కట్టు బొట్టు. ఇప్పుడు ఆడదాని విలువ అనేది ఆడదాని దేంతో పోల్చలేం సార్ మనము. ఇవాళ ఒక తల్లిగా, ఒక బిడ్డగా, నానమ్మగా, అమ్మమ్మగా, ఒక దేవతగా, ఒక మాతృమూర్తిగా ఇవాళ ఒక జన్మనిస్తుంది. అలాంటి మహిళను దేంతో పోల్చలేం. కానీ శివాజీ తమ్ముడు ఒక ప్రకృతితో పోల్చిండు. సహజంగా నేను మాట్లాడేటప్పుడు 1-2 మాటలు దొరుకుతాయి, అది కామన్. దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు, దాన్ని కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఇంకా సచిన పవన్ చంపుతున్నారు, ఎందుకు ఉరికొస్తున్నారు అందరూ? ఎందుకు మీరు ఎందుకు ఆ విధంగా మీరు ఇష్యూ ఎందుకు? అదే మేడం, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే నాగబాబు మన ఇప్పుడు జనసేన ఎమ్మెల్సీ అయిన నాగబాబు గారు ఆ విధంగా శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి అసలు? అంటే పార్టీ పరంగా ఎటువంటిది కాకపోయినా నా పర్సనల్గా నేను చెప్తున్నా అంట వల్ల ఒకటి అది ఇంకెక్కువ ట్రోల్ అవుతున్నాడు ఆయన కూడా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, నాగబాబు కోరితోని కొరుబెట్టి కోరుకున్నాడు. అసలు ఏమయ్యా నాగబాబు, 60 ఏళ్ళు వచ్చినా నీకు బుర్ర ఎదిగల,
జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చిర్రు నీకు? నియోజకవర్గము రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆడోళ్ళకు స్వేచ్ఛగా సగం సగం బట్టలు వేసుకోమని ప్రెస్ మీట్లు పెట్టి అనసూయ లాంటి సన్యాసికి మద్దతు ఇవ్వమని చెప్పలా. ఎందుకు అంటే మీ తమ్ముడు మా పవన్ అన్న, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, అంటే సనాతన ధర్మం అంటుండు. ఆయన సనాతన ధర్మం అని దేశాలు మొత్తం తిరుక్కుంటూ వచ్చి రాష్ట్రాలు మొత్తం సనాతన ధర్మం అని చెప్పి తన భార్య రష్యా దేశస్త్రాలు అయినా కూడా మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన భారత సంస్కృతి సాంప్రదాయాల పరంగా భర్త అడుగుజాడల్లో చీర కట్టుకొని చక్కగా లక్ష్మీదేవి లాగా పోతుంది. మీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ అన్నకి చక్కగా డ్రెస్సులు వేసుకొని నిండుగా ఎందుకు వస్తున్నారండి? పవన్ కళ్యాణ్ భార్యకి పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి నిహారికకి తేడా చూడండి. నేను ఇది అవునన్నా కాదన్నా నేను తేడా చెప్తాను జనాలకి. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంకా చిన్నపిల్లలండి. ఆ అమ్మాయిలు ఎంత చక్కగా డ్రెస్ వేసుకుంటారండి. అదే నాగబాబు బిడ్డ డ్రెస్సింగ్ చూడండి, ఆమె అవతారం చూడండి. ఆమె పబ్బులకు తిరగండి సార్, పోవద్దని మనం సినిమాలు తిరగండి, పబ్బులు తింటాము అన్నీ చేస్తాం, లిమిట్ ఉంటుంది. స్వేచ్ఛ అనేది అతి స్వేచ్ఛ వద్దు. ఇవాళ పబ్బులకి నువ్వు ఇంట్లో ఆడపిల్ల 11 గంటలకు ఎక్కడ ఉండాలి సార్? ఇంట్లో ఉండాలి. పబ్బులో ఉండే భార్యను కోరుకుంటాడు ఎవడన్నా? మరి ఇవాళ పబ్బులో ఉండే కూతురును కోరుకున్నాడు ఎవరు? నాగేంద్ర బాబు గారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఉంది అమ్మాయి, భర్త నుంచి విడిపోయి. అంటే తండ్రి అడుగుజాడలా నడిచింది. నా బిడ్డ ఎస్ అల్లుని దగ్గర ఉండాలమ్మా, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండకూడదు, పెళ్లి చేసిన తర్వాత నీ భర్త దగ్గర ఉండాలని చెప్పుంటే ఆ అమ్మాయి ఇలా వచ్చేది కాదు. ఎందుకంటే సార్ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళని చూసి కొన్ని కుటుంబాలు ఇన్ఫెక్ట్ అవుతాయి, వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. మీరు డైవర్స్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అంటారు, అది కాకపోతే ఇంకోటి అంటారు, అది కాకపోతే ఇంకోటి అంటారు. మీకు జల్తుందనా? మాకు జల్లదు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు పరువు అంటే అన్నంతో సమానం. అన్నం లేకపోయినా బతుకుతాం. పరువు అనేది చాలా ముఖ్యం ప్రతి ఆడపిల్ల. మీరు ఏం చేసినా నడుస్తుందన్నా. నేను అట్లని ఒక మహిళ స్వేచ్ఛగా తిరగొచ్చు సార్, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా ఆ స్వేచ్ఛ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, అనేది ఉండకూడదు. మీరు ఎలాగ ఉండండి, ఒకరితో ఉంటారా, ఇద్దరితో ఉంటారా, నలుగురు, అది మీ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. దానికి నేను కూడా నా ఇష్టం ఉన్నట్టుగానే నేను ఉంటా. నా వల్ల ఇతరులు బాధపడొద్దు, ఇతరులు ఇబ్బంది పడొద్దు, రావద్దు, అంతే తప్ప మేము పబ్లిక్ లోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే సహజీవనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక లేడీది తప్పు కాదు, ఇద్దరిది తప్పు. ఒక మగవాడు సహజీవనం ఆడదాంతో చేస్తాడు, ఆడది మగవాడితో సహజీవనం చేస్తాడు, కలిస్తేనే రెండు. కానీ ఆడదే ఒక్కతే చేసిందంటే నేను ఒప్పుకోను మళ్ళీ ఆ విషయంలో. ఇద్దరు కలిస్తేనే మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు, సహజీవనం చేసేట ఆమెకి భర్తకి ఒక భార్య ఉంటే ఆడదానికి సిగ్గులేదా, మగోడికి సిగ్గులేదని. మగోడికి ఉండదే సిగ్గు. మరి చూడండి మీరు ఇందులోనే ఎటొచ్చినా కూడా ఈ రకంగా మాట్లాడతారు. కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మాత్రం యుగాలు మారినా కూడా మన పద్ధతులు మారొద్దు అనేది మదర్ ఫౌండేషన్ నుంచి ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా కోరుకున్నా. 22 సంవత్సరాల చరిత్ర, 22 సంవత్సరాల మా ఫౌండేషన్ లో 3 లక్షల మంది మహిళలు, బలహీన వర్గాల వారికి ఉచితంగా కుట్టి శిక్షణ ఇచ్చి ఒక వాళ్ళకు నేర్పించి ఒంటరి మహిళలకు 30,000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చిన. అవును మేడం, నేను ఈ విషయం కూడా నేను పబ్లిక్ కి తెలవాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఓన్లీ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా మీరు వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది 3 లక్షల మంది ఆ మహిళల్ని మీరు ఒక స్థాయిలో నిలబెట్టారు అంటే మీకు మహిళల సైకాలజీ, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సొసైటీ వాళ్ళని ఏ విధంగా చూస్తుంది అనేది మీకు మామూలు వాళ్ళ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. ఎందుకంటే ఆ మహిళలు రకరకాల మహిళలు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు రకరకాలుగా ఇంట్లో కానీ సమాజంలో కానీ చాలా ఫేస్ చేసి ఉంటారు. సో కాబట్టి మహిళలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది అనేది మీకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. వాస్తవం సార్. నేను మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ తెనాలిలో పెట్టాం. నేను విజిటింగ్కి వెళ్తాను. ఒక్కొక్క దగ్గర ఒక 300 మంది ఉంటారు, ఒక 4-5 వార్డుకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. విజిటింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మోటివేషన్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్. మీరు నమ్ముతారు నమ్మరు, మీకు వీడియోస్ పంపిస్తాము. నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? నేను అబ్జర్వేషన్ చేస్తున్నా ఒక 5-6 మందిని. వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తా చూడండి. నేను తర్వాత దగ్గరికి వెళ్ళి అడిగాను, నై మేడం కుచ్ భీ నై, మేరే ఘర్ మే వైసా హై, ఆ పైసా
బోల్డర్. అంటే మా ఇంట్లో జరిగింది మీరు చెప్తున్నారు, మీకు ఎంత అనుభవం ఉంటే చెప్తారు. అంటే నేను చెప్పేది ఏం సార్ అంటే మన భర్తనే ప్రభాస్ అని చెప్తా అంతే. ఎవడో పక్కింటోడు మనోడు కాడు, మట్టికి పోయినా మనోడు కావాలి అని కోరుకుంటాం. కాకపోతే విధిరాత వల్ల కర్మ వల్ల కొన్ని జరుగుతాయి, దానికి మనం బాధ్యులం కాదు. నేను అనేది ఏంటంటే మన భర్తతో కుటుంబం బాగుండాలి అని మీ సామాజిక మాధ్యమాలను మంచిని రిసీవ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లలో పొద్దున్న లేస్తే ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని వాళ్ళకి చెప్తుంటాం. ఆ చెప్తున్నప్పుడు ఒక ఒంటరి మహిళ గురించి చెప్తాను సార్. నేను నా వయసు 18 సంవత్సరాలు. నేను మదర్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు 18 years. 22 సంవత్సరాలు నేను ఈ రోజుకి 2003లో స్టార్ట్ చేశాం. ఒంటరి మహిళలు ఒక 30,000 మందిని గుర్తించి కుట్టు మిషన్లు ఇప్పించినాం ఫ్రీగా ఉచితంగా వివిధ దాతల వాళ్ళ సహకారం వల్ల. ఆ ఒంటరి మహిళకు ఒక భరోసా ఇస్తాను, నేను డబ్బులు ఇవ్వను, ఉపాధి చూపిస్తా, ఉచితాలు వద్దని చెప్తా. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అదే కదా. అంటే అంత పెద్ద స్థాయి నాది కాదు, కానీ నా మనసు మాత్రం భరోసా ముఖ్యం. 5,000 ఇస్తే భరోసా కాదు, 10,000 ఇస్తే భరోసా కాదు. ఒక మాట మనిషికి ఒక భరోసా. వాళ్ళలో ఈ టైంలో ఏం చేయాలి అన్నప్పుడు సంధ్యక్క గుర్తు రావాలి. సంధ్యక్కకు నేనేదో పొలిటికల్ లీడర్ను లేకపోతే అని కాదు. ఈ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఒకరికొకరం. ఇలా 300 మంది ఒక ట్రైనింగ్ సెంటర్లో ఉంటే ఒక్క మెంబర్కే 299 మంది ఫ్రెండ్స్ అయ్యారు. అట్లా మా వాళ్ళ దాంట్లో అట్లా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే తలా 100 రూపాయలు వేసుకొని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు అలా ఇవ్వడం జరిగింది. అట్లా నేర్పిస్తా నేను. 100 రూపాయలు ఎవరికి పెద్ద అది కాదు సార్, కానీ ఆ 100 రూపాయలు 50 మంది వేసుకుంటే ఒక 10,000 రూపాయలు అయితే ఆ కుటుంబం వెళ్తుంది. అలా నేను మోటివేషన్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు మహిళలతో ఉన్న అనుబంధంతో నేను ఈ రోజు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అనసూయ 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. మీరే అంటే టీవీలో వస్తే చూసాం. అది 50 లక్ష నాకు కోట నాకు తెలియదు, కానీ అంత పెద్ద లావిష్ ఇల్లు కట్టింది అంటే ఆమె ఒళ్ళు చూపించి సంపాదించిందా, యాంకరింగ్ చేసిందా, కష్టపడిందా, ఏం చేసినా తన ఫ్యామిలీ కోసమే తప్ప ఇతరులు ఎవరైనా ఒక 5 మంది 10 మంది ఎవరన్నా బాగుపడ్డారా? ఒక్క మాట. ఇవాళ నేను ఒకటి దాంట్లో చూసిన, ఒక దళితుడు ఏమంటున్నాడు, మగ పిల్లగాడు వాడు అయిపోయి అనసూయ నిండుగా బట్టలు కప్పుకుంటే మేము ఎలా చూడకుండా ఉండాలి, అయ్యో మీరు అని అంటున్నాడు. అంటే నేను అదే చెప్తున్నా అనసూయ భర్తకి, బాబు మన భార్య మనకే సొంతం అనుకుంటాం, కానీ చూడని అంటాడంట. నేను ఇది ఓపెన్ కావట్లేదు సార్. ఆయన అది మా హస్బెండ్, నేను మీకు తర్వాత పంపిస్తాను, ఒకసారి చూడండి, మీరు పక్కన వెయ్యండి. నా భర్తకి ఎవరైనా ఏమనుకొని నువ్వు మూగా ఇలాంటి డ్రెస్సెస్ మొత్తం వాళ్ళ హస్బెండే కొంటాడంట. అంటే వాడు ఎంత దరిద్రుడు అయితే ఇలాంటి పనులు చేస్తాడు సార్. మీరు ఒక మాట చెప్పండి, ఒక భార్యగా అంటే నీ భార్య ఎన్ని వేషాలని ఎందుకు సార్ ఆ దరిద్రమైన సొమ్ము? ఆడదాని దాని మీద ఆస్తి సొమ్ము మీద బతికేడో మొగోన బతికా సార్, టూ అని బతుకు పోడగాను. నేనైతే అదే అంట. ఇంకోటి మేడం, వాళ్ళ బాబు గురించి ఒకసారి చెప్పింది. మా బాబుకి ఇష్టం, మా బాబు పెద్ద బాబు మీకు పంపిస్తాను సార్, వీడియోస్ పంపిస్తాను. నిన్న నుంచి ఓపెన్ కావట్లేదు మరి నా ఫోన్ లో. అయితే వాట్ ఈస్ దిస్ మమ్మీ అని అడిగాడంట. ఏ స్టూపిడ్ స్టాప్ అన్నదంట. అంటే ఒక కడుపులో పుట్టిన కొడుకు కూడా నిన్ను అసహించుకుంటుండంటే నీ బతకెందుకు? ఎవరి కోసం నీ సంపాదన, ఎవరి కోసం ఈ లావిష్, ఎవరి కోసం ఈ ఆరాటం అని నేను అడుగుతున్నా. ఇవాళ నిన్నే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు అంటే నువ్వే ఊరుకొచ్చావు బయటికి. రెస్పాండ్ అయిన కూడా చెప్తున్నా. ఎంతమంది నోర్లు మూపిస్తావు, నువ్వు కూడా మూసుకొని ఉంటే అయిపోయేది. నేను అది ఒక్కటే చెప్తున్నాను సార్. మహిళా కమిషనర్ కూడా ఈమెను పిలవాలా, పిలిపించేసి ఇది నువ్వు మగవాళ్ళని రెచ్చగొడుతున్నావు, దీనికి సమాధానం చెప్పు అని చెప్పేసి పిలిచినప్పుడే దీనిలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళకు కూడా కొంచెం నోరు మూసుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. బట్టలు ఇప్పితేనే మాకు ఆఫర్స్ వస్తాయంటే అది లైఫ్ కాదు సార్. నేను అనేది ఏంటంటే ఆడదాని అందం ఉన్నన్ని రోజుల వరకే ఓపిక శక్తి. అందం పోయిన తర్వాత ఆడదాని దేహం వేస్ట్ సార్. నేను అనేది ఏంటంటే కష్టాన్ని నమ్ముకో. నేను ఇంకొకటి, ఆడది ఉద్యోగం చెయ్యాలి, కుటుంబాన్ని పోషించాలి, నేను కాదనను. ఇప్పుడున్న నవేడేస్లో ఇద్దరు కష్టపడాలి, కానీ ఒళ్ళు చూపించి సంపాదించే డబ్బు అంటే అది కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళకి దిక్కులేని పరిస్థితిలో దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళది వేరు, అది డిఫరెంట్. నేను వాళ్ళని ఒక దేవతల్లాగానే పోలుస్తాను. ఎందుకు అంటే పొట్టకూటి కోసం, పిల్లల కోసం,
ఇవేమో బలిపెక్కి కొవ్వెక్కి మదమెక్కి అవును అవును 50 కోట్ల ఇల్లు కాదు, 50 రూపాయలు 500 ఇల్లు రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో కొంతమంది మహిళలు ఉంటారు. అవును అవును కానీ పూటకు లేకున్నా కుల గుణానికి గొప్పగా ఉంటారు. అలా బతకాలి సార్. అవును అవును. కానీ ఇది ఒక బతుకు అనరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్. మీరు ఇంకొక విషయం కూడా, మనం చనిపోయిన తర్వాత ఒక ఆడదాన్ని డెడ్ బాడీని కాష్టాల మీద పెట్టేటప్పుడు కూడా చీర కూడా పక్కకు పోనీయరు. అవును అవును. ఇక్కడ అంటే బాడీయే కదా, చూస్తే ఏమే అంటే చనిపోయినా కూడా దాని శవం కూడా ఒక అవయవం బయటకు రాకూడదు అని ఇది సనాతన ధర్మం. అవును కరెక్ట్. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న నేను ఒకటి అడగదలుచుకున్నా. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న, సనాతన ధర్మం అంటే ఏంటి? మీరొక్కసారి మీ బ్రదర్ ఎమ్మెల్సీ నాగేంద్రబాబు గారిని అడగండి. సనాతన ధర్మం అంటే సగం సగం బట్టలు వేసుకోవడం సనాతన ధర్మమా? మరి మీరు సనాతన ధర్మం అని చెప్పి ఎంతో మంది మహిళలను ప్రభావితం చేస్తున్నారు. వీర మహిళలు జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు. అవును, అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. మరి ఈ కలుపు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది నాగేంద్రబాబు? అవును అన్న, మీ సనాతన ధర్మం అనేది నాకు చాలా నచ్చుతుంది. మీరు ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా 60 ఏళ్ళు వచ్చినా ఈయనకు బుర్ర ఎందుకు వెదగలేదు? చిరంజీవి గారు ఎంత బాగుంటారండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత పద్ధతిగా ఉంటారండి. మరి వీళ్ళేందండి, వీళ్ళ ఇంట్లో కలుపు మొక్కలాగా, తులసివనంలో గంజాయి మొక్కలాగా ఎంత గలీజండి. బా, అసలు చెప్పులతో కొట్టాలా దేనికి బాబు? అంటే ద్రౌపది వస్త్రాధారణ జరిగినప్పుడు యుద్ధాలు జరిగితే చీరలు ఇవాళ బట్టలు నిండు కప్పుకోమంటే దీనికా సార్ శివాజీని చెప్పుతో కొట్టేది? ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ అన్న పరువు తీస్తున్నావు? ఆయన పరువు ఆయన ముఖం ఏడబెట్టుకోమంటావు? నిన్ను ఎవడు పెట్టమన్నాడా ప్రెస్ మీటు? కిక్కెక్కిచ్చింది అనసూయ నీకు? చెప్పు మరి. మరి ఇట్లనే అడుగుతారు అందరూ. వయసు పెరగంగానే కాదు అనా, కొంచెం బుర్ర కూడా వెదగాలి. గుర్తుపెట్టుకోండి, మీలాంటి సెలబ్రిటీస్ ఇట్లా మాట్లాడుతుంటే అందరు రెచ్చిపోతుంటారు. మీరు ఒక్కటే చెప్తున్నది ఇదొకటి, నాన్ వెజ్ అదే అడగబోతున్నా. చెప్పండి. వాడొక్క నిష్టదరిద్రుడు అన్న, నేను చెప్తున్నాను కదా సార్. వానంత నిష్టదరిద్రుడు వాడు ఇప్పుడు దొరికితే మాత్రం వాడిని ఇది వస్తాడండి. సనాతన ధర్మం మోడీ గారు తీసుకురావాలి. ఎక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? మీరు సీతమ్మని, శ్రీరామచంద్రుడు మీ దేవుడు అన్నాడు కదా, నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నా. శ్రీరామచంద్రుడు రాముడు అన్నప్పుడు రాముని భార్యని సీతమ్మను కూడా అవమానించిండు. మీకు కలేజా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారే అక్కడి నుంచి ఇక్కడ పిలిపించాలి. అలాంటి యదవలు మళ్ళీ ఇంకోసారి కాలు కూతలు కుయ్యొద్దు అనేది నేను డిమాండ్ చేస్తున్నా. అరే, వాడు విజయనగరం నుంచి వచ్చి వాడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే మనోడు కదా డెవలప్ అయింది అనుకున్నాం. కొవ్వెక్కి డబ్బెక్కినాక కొవ్వెక్కి మదం ఎక్కిందండి. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? శివాజీ గురించి వాళ్ళ అమ్మను డాష్ అంటావారా నువ్వు? నీ అమ్మని అనర్రా, నీ పెళ్ళాన్ని అనర్రా? అంటే ఒక ఆడదాన్ని శివాజీ మాట్లాడితే వాళ్ళ అమ్మని ఎందుకురా డాష్ అంటున్నావు? వజ్జనా కొడక, సిగ్గుండాలి నీకు. ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేయాలి, అప్పుడు నీకు వాడు ఇయ్యాల సారీ చెప్తాడంటే. ఎక్కడ సారీ చెప్తారు సార్? అంటే నువ్వు అనాల్సిన అన్ని అని సారీ కాదు, మీరు అనొచ్చు ఆ మాట. శివాజీ సారీ చెప్పలేదంటే శివాజీ మాటలలో దొరలింది. ఇదేమో వాంటెడ్లీ మాట్లాడిండు కాబట్టి వీడిని మాత్రం వదలొద్దు, వీడిని మాత్రం చెప్పుల దండలు మెడకేయాలి. అరే నాన్ వెజ్ గా నువ్వు దొరకాలి కానీ కొడక, నువ్వు ఇండియా రావనుకుంటున్నావు కానీ నీ అయ్య మొగుడిని కూడా తోలుకొస్తాం. నువ్వు అనుకుంటున్నావా? నిన్ను మాత్రం వదిలేదు లేదు. ఆల్రెడీ 1 లక్ష ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. ఇంకా వాడిని కేర్ ఆఫ్ ఉత్పాద్ గడెత్తాడు. కనీసం అదన్నీ చేస్తాం కదా మనం. అక్కడ ఏం బతుకుతాడు వాడు? 100%. ఇలాంటి చెత్తనా కొడుకులని సమాజం ఏమిస్తుంది? వాడుకో పాటు ఆర్జీవి గాడు వాడొకడు, వాడో ఎదవా. ఇలాంటి వాళ్ళు ఏం నడుస్తుంది సార్ చెప్పండి? సమాజానికి ఏమిస్తున్నారు వీళ్ళు? వాడేమో ఆడదాని తొడల మీద మందు పోసుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నట్టు. వాడి బిడ్డ ఎంత వయసుందో కూడా తెలియదట, ఏం చదువుతుందో తెలియదు. ఏం కనీసం ఎంత ఎదవైనా భార్యను పట్టించుకోడు. కడుపులో పుట్టిన పిల్లని పట్టించుకుంటాడు కదా. వాడు కడుపులో పుట్టిన పిల్లని కూడా పట్టించుకున్నప్పుడు వాడు ఎదవనే, వాడు మనిషి అయితే కాదు. అది మాత్రం 100%. నేను అనేది ఏంది సార్ అంటే, పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పే వాళ్ళకి రోజులు లేవు. వచ్చిందమ్మా వయ్యారి బామ అంటారు. నన్ను కూడా అంటుండొచ్చు కొంతమంది. నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ వినవనుకుంటే నేను చెప్పట్లేదు. సమాజంలో ఇట్లయితే ఒక స్త్రీ పరిపూర్ణంగా ఉంటది అనేది నేను అంటున్నాను. గౌరవప్రదంగా ఉండమంటున్నాం సార్.
చీరలో అందం లేదా సార్, వర్ణించలేమా? అద్భుతం ఉంది. అవును. లంగవాణి వేసుకుంటే మనకి ఏ పాట్ కనిపించాలో అవే, కానీ కనిపించినంతగా ఉండాలి సార్, అది అందం. అదే అందం. తింటున్నా మన బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా? బాపు గారు గీసిన బొమ్మల నవల చూడండి ఒకసారి, ఎంత బాగా ఒక మహిళ గురించి ఎంత చక్కగా వర్ణించిండు. చక్కగా జుట్టు పెట్టుకొని మళ్ళీ గరకపాటి గారు చెప్తూనే ఉంటాడు, రోజు చెప్తుంటేనే ఉంటాడు. అన్వేష్ కూడా గరికపాటి కూడా అన్నాడు, గరికపాటి గారు రోజు గడ్డి బిక్తానే ఉంటాడు. ఇలా ఇట్లాంటి వాళ్ళు మా కొంతమందిని అంటేనే ఉంటాడు ఆయన. ఆయనకి ఎవరినైనా అంటేనే ఉంటాడు. కొంతమంది ఉండాలి సార్ అట్లాంటి. ఏం సార్ ఇది, సంకలల్లో బొచ్చు చూపించుకుంటూ, బొడ్లు చూపించుకుంటూ, ఇవి చూపించుకుంటూ, ఇదా సార్? ఇదేనా స్వేచ్ఛ అంటే? ఇదేనా? ఇది కాదు. మన భారతదేశంలో నలుగురితో మనం బతుకుతున్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. లేదు నేను అన్ని ఇప్పుకొని తిరుగుతా, నేను సగం గుడ్డలు వేసుకుంటా అంటే అడవిలో పోయి బతుకు. ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేయకుండా పంజగుట్ట సెంట్రల్లో వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి అన్ని చూపి. అనసూయ, నీకు మాత్రము నువ్వు మళ్ళా నోరు తెరిచినవు అనుకో, నువ్వు డ్రెస్సుల గురించి అని నువ్వు బయటకు కూడా వెళ్ళలేవు. నీ మీద ఆగ్రహం ఉన్నారు, మూసుకొని కూర్చో 4 రోజులు. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు చేసేసి నువ్వు వేదికలు పెట్టేసి నువ్వు పెద్ద ఏదో వెలుగబెడుతున్నా. నిన్న దెబ్బకే కదా సార్, ఏదో ఓపెనింగ్ పోతే చీర కట్టుకొని పోయింది చూసిరా మీరు? నిన్న ఎట్ట పోయింది? ప్రతివేత పరమాణం అంతే తెల్లార వరకు చల్లారలేదంట, అట్ట పోయింది నిన్న. గట్ల అట్లుండాలి, గడ్డి పెట్టాలి వాళ్ళకు. అంటే మేడం ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదికి ఇప్పుడు రీల్స్, ఇన్స్టాలో పోస్టులు, వీటికి ఏంటంటే ఆడవాళ్ళు సగం కనిపిస్తూ వాటికి వ్యూస్ రావడం, వాటి ద్వారా ఇన్కమ్ రావడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటు డైవర్ట్ అయ్యారు. అందుకే ఇలాంటివి వస్తున్నాయని. అయితే నేను ఇప్పుడు అదే మహిళా కమిషనర్ గారికి అది రిక్వెస్ట్ చేస్తాను. ఇవాళ శివాజీ గారిని తీసుకొచ్చాము, సుమోటోగా తీసుకున్నాం, మీకు హ్యాండ్స్ అప్. బట్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళని చంపే ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి విచారించాలి. ఒకటి, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలే కాకుండా మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలకున్న సమస్యలు, చాలా హాస్టల్స్లలో టాయిలెట్స్, ఇక్కడ బస్ స్టాండ్లలో టాయిలెట్స్ లేవు, మహిళలకు ఇబ్బందికరంగా ఉంది, అలాంటి దాంట్ల మీద మహిళా కమిషనర్ ఫోకస్ చేయాలి. ఒకటి, మహిళా కమిషనర్ దగ్గరికి చాలా కేసెస్ వస్తున్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి, అది కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. మహిళా కమిషనర్కి మెంబర్స్ ఉంటారు సార్, ఆ మెంబర్స్ బాధ్యత కూడా కొన్ని ఉంటాయి. ఆ మెంబర్స్ పేర్లు కూడా పబ్లిక్ లోకి పెట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితేనే కదా మహిళా కమిషన్ మెంబర్స్ అనేది చాలా పవర్ఫుల్ జడ్జిమెంట్ అది. సో ఒక భరోసా చెప్పుకోవడానికి. అందరు కోర్టులోకి వెళ్ళలేరు, మహిళా కమిషన్ ఏ టైం అయినా పోవచ్చు, ఎప్పుడైనా మనం కాల్ చేయొచ్చు. సార్ 24 hours సర్వీస్ అది. లేదు మేము ఈ టైంలో నిద్రపోతున్నాము, మేము కాల్ లిఫ్ట్ చేయమనడానికి లేదు. నేను అనేది ఏంటంటే మహిళా కమిషనర్ అనేది అది ఎలా అంటే సార్, మన సుప్రీంకోర్టు జడ్జికి ఎంత పవర్ ఉంటుందో తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్ కమిషన్ కూడా అదే ఉంటుంది. కాబట్టి నేను ఆమెకు చెప్పేది ఒకటే, శారదక్కకి దయచేసి మీరు మహిళా సమస్యల మీద ఫోకస్ చేయండి అక్క. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో సగం బట్టలతోని మగపిల్లల్ని రెచ్చగొట్టే ఆడవాళ్ళని మీకు అందిస్తాం మేము, వారి మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా పెడుతున్నారు, అలాంటి వారి మీద కూడా మీ దృష్టికి మేము సుమటగా తీసుకోవాలి. ఎందుకు అంటే మహిళా కమిషనర్ అంటే మహిళలకే కాదు, పురుషులకు కూడా ఒక కమిషనే. ఇరు వర్గాలకి మనం న్యాయం చేయాలని మేము లేకపోతే కొన్ని రోజులైతే మెన్స్ కమిషన్ కావాలని కూడా అడుగుతారు సార్. ఆయన ఇప్పుడు నాగేంద్ర బాబు గారిని కూడా మీరు పిలిపించాలి. ప్రకాష్ రాజు ఆయన 2వ భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, వాడేదో ఇలాంటి బట్టలు వేసుకుని నన్ను పిల్లని కూడా తిరగమని చెప్తున్నా. అనసూయంబడి పంపించాలి, ఏం కాదంటారు కదా, ఇట్లా వేసుకోండి స్వేచ్ఛ అంటుండు కదా. స్వేచ్ఛ అనేది వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి, మరి వాడి పిల్లలతోనే స్టార్ట్ కావాలి. ఆమెను కూడా అనొద్దు, ఒక ఆడపిల్ల. ఇలాంటి నిశ్చదరిద్రులు నాకు ఏం చేస్తారు వాళ్ళు? అవునా కదా సార్? ఇప్పుడు నాగబాబు బిడ్డని మనం అనలేము, ఈయన మాట్లాడిన మాటకి ఆ పిల్ల బయటకు వస్తుంది. ఆ అమ్మాయి కూడా నాకు బిడ్డ లాంటిదే, ఓ చెల్లె లాంటిదే. కాకపోతే ఇక ఒకటి అన్నప్పుడు మనము దాని వెనుక ఒక 1 by 1 వస్తుంటది. మేము అనక ముందుకే సార్ ఆయన అన్న కింద కామెంట్ చూసుకొని వాళ్ళు అసలు ఎంత ఘోరంగా పెడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా నోరు దుర్సే కదా, ఇది నోరు దురదనే కదా. ఇప్పుడు శివాజీ గారిని ఏదో తొక్కాలని చూసిండ్రు, దానికే ఉంటుంది సార్. శివాజీ గారు ఇప్పుడు అయిపోయారు, మీరే హీరోయిన్ చేశారు. అవునే కదా? ఇలా అనసూయ హీరోయిన్ అయిపోయింది ఫుల్గా, అప్పుడు హీరోయిన్ కాలే, ఇప్పుడు అయ్యింది సెలబ్రిటీ, అసలు పాపులర్. ఏ వీడియో చూసినా ఏది చేసినా అనసూయనే. దాని ఫోటోలు ఇంతకు ముందు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఫుల్ పబ్లిసిటీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాస్తవం అది.
నేను అనేది ఏంటంటే ఇస్తరాకులు అన్ని పంచభోజ పల్లాలు పెట్టి తినకు అంటే ఊకుంటారా మగపిల్లలు? మొగను చూపేయాల్సిన అందాలు తీసుకుపోయి మగపొర ఆగద్దలు ఎందుకు ఊకుంటారు? వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఇచ్చింది ఎవరు అవకాశం? తను అంటుంది డైరెక్ట్ గా అందాలు చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అంటే చేస్తారు, ఏదైనా చేస్తారు. అడిగే రైట్ నీకు లేదు. ఇక ఇప్పుడు నీకు చూపించే రైట్ నీకు ఉన్నప్పుడు వాడు ఎంజాయ్ చేసే రైట్ వాడుకుంటది. వాడి మీద కేసు అనొద్దు, వాడు ఇట్లా అనొద్దు, ఏమనొద్దు, మూసుకొని కూర్చోవాలి. మళ్ళీ ఎందుకు అప్పుడు ఇంకా మహిళా కమిషనర్ ఎందుకు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? మూసుకొని రా. సెక్యూరిటీ వద్దు నీకు. దమ్ము ధైర్యం ఉంటే సెక్యూరిటీలో కూడా రావాలి. ఆ బట్టలు వేసుకొని సెక్యూరిటీ రా, అప్పుడు నువ్వు ఆడదానివి. బల్బు కొవ్వెక్కి మదమెక్కి డ్రెస్సులు వేసుకొని సెక్యూరిటీని పెట్టుకుంటే బల్బు కదా? ఇప్పుడు మేము అందరం సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నామా? అభద్రతా భావం ఏదైనా ఒకటే సార్. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరమో ఈ ఊరు నుంచి కూడా ఆ ఊరికి అంతే దూరం. ఇవాళ ఇవన్నీ అడిగినాం అనుకోండి, మనం మంచి వాళ్ళం కాదు ఆమె దృష్టిలో. మీకు ఇష్టం ఉన్నట్టు తిరగండి, మీరు ఇష్టం ఉన్నట్టు ఉంటే అది మంచిది అన్నట్టు ఆమెకు. మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం ప్రశ్నించినాం అనుకో మనం మంచి వాళ్ళం ఉండం. కానీ కొంతమందికి స్వేచ్ఛ అంటే బట్టలలో ఉందనుకుంటున్నారు, కానీ అది ఉన్నారు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, బయటికి రావట్లేదు. కానీ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మీరు నమ్మరు సార్, ఇంకా కొన్ని హీరోయిన్ల డ్రెస్సులు అయితే ఘోరంగా తెలుసా. అంటే కొన్ని ఏమో అవి అక్కడ బాలీవుడ్ టాలీవుడ్ నడుస్తుంది. కానీ ఏదేమైనా మీ ఛానల్ ద్వారా ఒకటైతే నేను చెప్తున్నాను సార్, అమెరికాని భారతదేశం చేయలేం, భారతదేశాన్ని అమెరికాగా చేయలేం. మనలాంటి ఆడవాళ్ళందరం కంకణం కట్టుకుంటే కొన్ని యుగాలు మారిన భారతదేశం లాగానే ఉండాలి, సలాం కొట్టాలి భారతమాతకి. అంతేగాని కల్చర్లెస్ చేసి మనం 20లో ఉన్నామా 25 ఉన్నామంటే కట్ చేస్తారు. ఇవి కాదు, మూసుకొని నీ అవసరం ఉన్న పనులు చేసుకో. సెన్సార్ బోర్డు కూడా నేను చెప్తున్నాను, మీరు సినిమాలకు అవకాశాలు ఇచ్చినప్పుడు అలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఎందుకు కట్ చేయట్లేదు మీరు? వాళ్ళు ఏమంటున్నారు నిర్మాతలు, సెన్సార్ బోర్డు ఉందండి మీకెందుకండి అంటారు. మేము ఊరుకోం సార్, ఇక నుంచి సెన్సార్ లాగానే మాట్లాడాలి. మీరెవరండి అంటారు నన్ను. ఐఎమ్ ఇండియన్, నాకు రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించింది, అడిగే రైట్ ఉంది. నువ్వు ప్రెస్సా, నువ్వు మీడియానా, లేకపోతే నువ్వు ఏమన్నా డిపార్ట్మెంటా అంటాడు. ఎందుకు సార్ ప్రశ్నించడానికి? నీకు ఇవన్నీ అర్హతలు ఎందుకు? ప్రశ్నించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది అంతే. కాబట్టి నేను అడుగుతా, ఇక నుంచి మేము వదిలే ప్రసక్తి లేదు. మహిళా కమిషనర్ గారు కూడా మేము చెప్తున్నాం, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను మీరు హెల్ప్ తీసుకోండి, మేము డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. మీ దృష్టికి వచ్చిన చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, లోక్ అదాలత్ టైప్లో పెట్టేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఎనీ టైం 24 గంటలు టోల్ ఫ్రీ నెంబర్లో 10 ఇవ్వండి. ఒకటి కాకపోతే ఒకటి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టేసి ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం అయినా కొంచెం మీరు నజర్ పెట్టాలని. తర్వాత శారదక్క గారికి వాళ్ళ మహిళా కమిషన్ మెంబర్లకు కూడా ఒకటి చెప్తున్నాను, మీ దగ్గరికి చాలామంది బీద వాళ్ళు అంటే పాపం ఏం తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏం దిక్కుతోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలమైన భాష మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించి గవర్నమెంట్ పరంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి శారదక్కను కోరుతున్నా. ఎందుకంటే శారదక్క మీకు 2 ఆడపిల్లలు, మీకు బాధలు, ఆడపిల్లల బాధలు ఎట్లుంటే మీకు తెలుసు. మిమ్మల్ని ఒక దేవతలాగా అమ్మలాగా పోల్చుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వస్తున్నారు. వారందరికీ మీరు న్యాయం చేయండి దయచేసి. ఇలాంటి వాళ్ళకి మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదక్క, అట్లానే ఆడవాళ్ళందరూ మంచోళ్ళని నేను అను. 2 పురుషుడు స్త్రీ 2 సమానమే అనుకున్నప్పుడు మనము మహిళా కమిషనర్ అనేది మహిళలకు మాత్రమే కాదు, మగవాళ్ళకు అన్యాయం జరిగినా పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టండి, మీరు దృష్టి పెట్టాలి, మీ దృష్టికి వచ్చినాయి కాదు, మీరు దృష్టి పెట్టాలి. మీ బాధ్యత అదే, మీ మహిళా కమిషన్ మెంబర్స్ చేయాల్సిన పని కూడా అదే, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కూడా అదే. అప్పుడు మీకు మీరు దృష్టిలో పెడితే ఏమవుతుందంటే, అమ్మో మహిళా కమిషన్ ఒకటి ఉంది అనే వణుకు రావాలి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఆ భయం అనేది, ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ వాడిది ఐడి టోటల్ వచ్చేటట్టు పెట్టండి. అప్పుడు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు, బ్యాడ్ కామెంట్లు పెడతాడు, ఓపెన్ చేస్తే ఘోరంగా తిడుతున్నాడు. వాడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే లాక్ ఉంది, వాడు ఎవడో తెలియదు. దయచేసి మహిళా కమిషనర్ గారికి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా చెప్తున్నాను, ఈ చట్టాలు అనేది కొంచెం పకడ్బందీగా చేసి ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఒక సీఎం అయినా ఒక పిఎం అయినా మనం ఒక మర్యాదతో పిలవాలి. సీఎంను కూడా ఒక ప్రధానమంత్రిని కూడా
మనం అన్పార్లమెంట్ లాంగ్వేజ్తోనో ఏకవచనంతోనో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అవునవును, ఒక అలాంటి respect ఒక అనేది రెస్పెక్ట్ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం. ఓకే ఓకే మనం ఇప్పుడు టాపిక్ పాలిటిక్స్ గురించి మళ్ళీ అంటే అంటే అనట్లేదు సార్, అంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా నరేంద్ర మోడీ గారు మన బీజేపీ కాదు, మన దేశ ప్రధాన మంత్రిని ఒక రెస్పెక్ట్ చేద్దాం అంటున్నా. నేను పాలిటిక్స్ తీయట్లేదు. ఆయన ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని, ఒక సీఎంని, ఒక ఎమ్మెల్యేని మనము ఒక రెస్పెక్ట్ చేయాలి అని చెప్తున్నా. అలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అక్కకి ఈ చెల్లె రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకోటి మేడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఒక విధంగా చెప్పాలంటే సనాతన మీలాంటి మహిళలు గౌరవించబడాలనేటువంటి ఇష్యూకి ఒక అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉంది కదా. ఇప్పుడు అదొకటి ఒక గుడ్ సైన్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా మేడం 100లో 95, 98 దాకా కూడా ఎక్కువ శాతం శివాజీ అన్న మాటకి అంటే మరి మహిళలు ఇంకా మరి ఇప్పుడు సనాతన ధనం బతుకుందే కదా సార్, బతుకుంది 100%. ఇప్పుడు బతికేదాన్ని చంపదాం అనుకుంటారు రైలు. అదే కదా మీలాంటి వాయిస్ చెప్పండి. ఇప్పుడు మాలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీలాంటి వారు గుర్తిస్తేనే మాకు కూడా వస్తుంది. ఎందుకంటే సమాజంలో మాతో పాటు మీకు ఎక్కువ బాధ్యత ఉంది. సోషల్ మీకు ఒక జర్నలిజం అనేది నేను చాలా గాడ్ గిఫ్ట్గా ఫీల్ అవుతా. సోషలిజం అంటే నేను అది జర్నలిజం అంటే నేను ఒక దేవాలయం లాంటిది అనుకుంటా. అఫ్ కోర్స్ దాంట్లో కూడా కొంచెం కమర్షియల్ అయిపోయింది అనుకో. కాకపోతే ఇలాంటి విషయాలలో కమర్షియల్ కాకుండా కొంతమందికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఉంటే బాగుంటుందని. ఏ రంగాలలోనే ఉంటుంది, బట్ అప్పుడు జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి కొంచెం ఇక రోజులు మారుతున్నాయి కాబట్టి. కానీ ఏదున్నా సమాజం మీద మీది పెద్ద పాత్రే సార్, దానికి మాత్రం జర్నలిజం యాక్సెప్ట్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.